పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు స్థానానికి ఎన్డీఏ అభ్యర్థిగా భూపతి రాజు శ్రీనివాస్ వర్మ నామినేషన్ వేశారు. పెదామిరం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి జువ్వెలపాలెం రోడ్డు, అంబేద్కర్ సెంటర్, ప్రకాశం చౌక్ సెంటర్, కొత్త బస్టాండ్, విసా కోడేరు వంతెన మీదుగా ఆయన కలెక్టరేట్కు చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొట్టికెలపూడి గోవిందరావులు పాల్గొన్నారు. నర్సాపురం ఎంపీ సీటుతో పాటు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూటమి విజయం ఖాయమని భూపతి రాజు శ్రీనివాస వర్మ చెప్పారు. దాదాపు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి మన ఓవర్ బ్రిడ్జ్ వరకు భీమవరంలో ప్రధాన మార్గంగా ఉన్నటువంటి కాలంలో దాదాపు 6 కిలోమీటర్లు స్వచ్ఛందంగా అభిమానులు, కార్యకర్తలు వారంతటి వాళ్ళు పాల్గొనడం జరిగింది, పార్టీ ప్రమేయం లేక. ఇది మా విజయానికి నాంది. మాకు ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారనేటటువంటి విషయం ఇది నిదర్శనం. కాబట్టి ఈ నామినేషన్ సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకు, నాయకులకు, జనసేన జిల్లా అధ్యక్షుడు గోవింద్ బాబు గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, జుత్తుకు నాగరాజు గారు, వీరందరూ పాల్గొనడం జరిగింది. ఇవాళ నామినేషన్ చూస్తే నర్సాపురం పార్లమెంటు, ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీలు కూడా 1+7 పెద్ద మెజార్టీతో గెలుపొందుతాం అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదనేటువంటి విషయాన్ని అభిప్రాయం మాకు కలిగింది. ప్రజలు ఆ నమ్మకం కలిగించారు మాకు. I have seen the rally. It was around 5 kilometers. The way people came and supported, I am confident that he is going to win the parliament constituency with a huge margin, with the support of TDP and Jansena under the leadership of Prime Minister Narendra Modi. In Andhra Pradesh, we know that the people want the change of the government. There is a mafia government. Sand mafia, land mafia, liquor mafia, all over the Andhra Pradesh is there. The total, if you see the treasury of the Andhra Pradesh is totally, it's bankrupt. They don't have the fund over here. So the people want the development government here and double engine government. The government under the leadership of Prime Minister Narendra Modi in the center and here under the Chandrababu Naidu in the state.